అండి వెల్కమ్ బ్యాక్ టు సిమ్రాజ్ వ్లాగ్స్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇది మా మామగారు పనిచేసే ఎన్ఎండిసి ఆఫీస్ అండి. ఈరోజు మీకు ఆఫీస్ టూర్ మొత్తం చూపిద్దామని అయితే వచ్చేసాను. అసలు విషయం ఇంకోటి కూడా ఉందండి. ఇంకొక 3-5 డేస్లో మావయ్య ఇక్కడ రిటైర్ అయిపోతున్నారనమాట. సో అందుకని మావయ్య కూడా ఒక మెమరీ ఉంటుంది. అంటే యాజ్ ఏ పర్సన్గా, అంటే తనకి ఇష్టమైన ప్లేస్లో వర్క్ చేసినప్పుడు ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు ఆఫీస్ చూసుకోవాలంటే చిన్న చిన్న బిట్స్ చూసుకుంటే మనకు చూసినట్టు ఉండదు కదా. అందుకని చెప్పి సాటిస్ఫాక్షన్ ఉండదని చెప్పి తన ఆఫీస్ మొత్తం ఫుల్ఫిల్గా తనకి ఒక మెమరీ లాగా ఇద్దామని అయితే వచ్చాను. తనకు ఒక చిన్న గిఫ్ట్ లాగా ఉంటుందని చెప్పి కూడా వచ్చాను అనమాట. ఎన్ఎండిసి అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండి. ఫుల్ ఫామ్ వచ్చేసి ఓకేనా. ఇది మావయ్య ఆఫీస్లోకి ఎంట్రన్స్ అనమాట. అంటే ఈయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎట్లంటే ఏదో ఆఫీస్కి వెళ్తున్నాను అట్లెట్లా కాదు, స్ట్రిక్ట్ అని కూడా కాదండి. తన పక్కన ఉన్న కొలీగ్స్తో కూడా అంత హార్ట్ఫుల్గా వర్క్ చేసుకుంటారు, అట్లనే హార్ట్ఫుల్గా మాట్లాడతారు అనమాట. అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ కలిసిన ప్రతి ఒక్కరు, అంటే ఇప్పుడు నేను 3-4 టైమ్స్ ఆఫీస్కి వెళ్ళాను, చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట. అక్కడ ఆయన ఇప్పటి వరకు వెళ్ళిన ట్రిప్స్ కానీ, అక్కడ పనిచేసిన విధానం కానీ, వాళ్ళ కొలీగ్స్తో మాట్లాడే విధానం కానీ చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఎందుకో నాకు ఈ ఆఫీస్ అంటే చాలా ఇష్టం అండి. అంటే లాస్ట్ 5 ఇయర్స్ పాలవంచ బ్రాంచ్లో చేశారు. 5 ఇయర్స్ ముందు అయితే హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయిందండి. సో హైదరాబాద్లో 5 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. లాస్ట్ 5 ఇయర్స్ హైదరాబాద్లో, ఇంకా రిటైర్మెంట్ కూడా హైదరాబాద్లోనేనండి. తనకు కూడా ఒకటి గుర్తుంటుందని చెప్పి తనకు ఒక మెమరీ లాగా ఉంటుంది. అంటే ఇప్పుడున్నట్లు సిస్టమ్ ఒకప్పటిలాగా ఉంటుంది కదండి, కొంచెం అప్డేట్ అవుతూ ఉంటుంది ఆఫీస్ అనేది. ఇది ఏంటంటే వాళ్ళ బ్యాంక్ అండి, స్టేట్ బ్యాంక్ అనమాట. లోపలే ఎస్బీఐ బ్యాంక్ కూడా ఉంటుంది వీళ్ళకి. కానీ చాలా సదుపాయాలు ఉంటాయండి వీళ్ళకి. ఒక ట్రిప్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, ఒక గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, వీళ్ళకి ఇచ్చే శాలరీస్ కానీ అసలు చాలా, అంటే దీనిలో వస్తే చాలా మందికి మ్యాక్సిమం అప్పట్లో మా మామగారు 5 మెంబర్స్ అని చెప్పాను కదా, వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే. కాకపోతే అందరూ ఇదే ఎన్ఎండిసిలోనే చేస్తున్నారంటే కాదు. కాకపోతే అది ఒక లైవ్ వీడియోలో చెప్తా అన్నాను కదా, అది సపరేట్గా చెప్తాను. ఈయన ఎవరంటే ఈయన సిఎండి సార్ అనమాట. మా మామగారు వాళ్ళ మెయిన్ హెడ్ అనమాట, హెడ్ సారు. అయితే అక్కడ స్క్రీన్ మీద వాళ్ళు ఎక్కడైతే వర్క్ చేస్తారో, ఏ ప్లేసెస్కి వెళ్తారో అది స్క్రీన్ మీద ఎప్పుడు కూడా స్ట్రీమ్ అవుతూనే ఉంటుంది. సో అది కూడా ఆయన గుర్తుంటుంది అని చెప్పి నేను తీసాను అనమాట. ఐరన్ తీసుకొచ్చి చేస్తారు. కదా తన నోటితోటే వింటే మంచిగా ఉంటుందని చెప్పి మావయ్య చెప్తుంటే అదే కంటిన్యూ చేయించాను అనమాట. ఇదేంటంటే ఆఫీస్ వాళ్ళందరికీ కలిపి యాక్టివిటీస్ చేస్తారు కదండి, గేమ్స్ అని అవని, వాటికి సంబంధించిన షీట్స్ అనమాట. వాళ్ళ వర్క్కి సంబంధించి కానీ హోల్ టీం మొత్తానికి సంబంధించిందనమాట. మామయ్య అందరితో జోక్కుంటారని చెప్పాను కదండి, దానికి ఎగ్జాంపుల్ ఇదే. ఇక్కడ పనిచేసే క్లయింట్సే కాదండి, అంటే ఇక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్తోనే కాదు, అక్కడ ఉండే టీ ఇచ్చే క్యాంటీన్లో పనిచేసే వాళ్ళైనా, ఈవెన్ అక్కడ ఉండే చిన్న చిన్న వర్క్ చేసుకునే వాళ్ళైనా సరే, ఎవరితోనైనా ఒకే వేలో మాట్లాడి అందరితో ఒకే ఫ్రెండ్షిప్తో ఉండేదైతే మావయ్య అయితే మెయింటైన్ చేస్తారు. ఐ థింక్ మావయ్యకి ఇంకైతే రిటైర్ అవ్వాల్సిన ఏజ్ అయితే రాలేదని మేమైతే అనుకుంటాం. ఎందుకంటే తనకి ఇంకా చాలా ఓపిక ఉంది. ఇప్పుడు జనరేషన్ కాదు కాబట్టి చాలా ఓపిక, చాలా ఇది ఉంటుంది. ఇంకొక మేబీ 2-3 ఇయర్స్ పెంచినా కానీ చేసుకోగలరు అనమాట. ఇది ఎన్ఎండిసి పైన ఫ్లోర్ అండి. పైనకి ఎక్కిన తర్వాత మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం కనిపిస్తుంది. బిర్లా మందిర్ కానీ, ట్యాంక్ బండ్ కానీ, ఇక్కడున్న బిర్లా మందిర్ కానీ, అంత సిటీ అనేది అయితే ఎంతో అందంగా కనిపిస్తుంది. కానీ మెయిన్ విషయం వస్తే వీళ్ళు పచ్చదనానికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారనేది ఈ పైన ఫ్లోర్కి వచ్చిందా తెలుస్తుంది. అంటే వీళ్ళ దగ్గర ఈ చెట్లే కాదండి, దానిమ్మ చెట్టు, జాంకాయ చెట్టు, చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చే శంకు పువ్వుల చెట్లు కానీ, అసలు మొత్తం ఫ్లవర్స్ కానీ మొత్తం గ్రీన్గా ఉంటుందండి. అంటే అంత వర్క్ చేసుకున్నా కానీ పైకి ఈవినింగ్ టైం కానీ వాళ్ళకి ఏదైనా పీస్ఫుల్గా మాట్లాడుకోవాలన్నా అన్నా కానీ ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవ్వడానికి మంచి ప్లేస్ అండి ఇది. మాకైతే చాలా ఇష్టం. ఇదైతే మిస్ అవుతానండి. నేను 3-4 టైమ్స్ అయితే వచ్చాను ఇక్కడికి. ఎన్ఎండిసి దానికి పైన ఫ్లోర్ అనమాట. చాలా హాయిగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు, ఎందుకంటే మొత్తం పచ్చగా ఉంటుంది, చుట్టుపక్కల గాలి హైట్లో ఉంది కదండి, అందుకని మంచిగా అనిపిస్తుంది అనమాట. నేను మా ఫ్యామిలీ అయితే చాలా మిస్ అవుతాము. కానీ ప్రౌడ్ మూమెంట్ అయితే ఉందండి.
మర్చిపోయానండి, ఎన్ఎండిసిది నేను లైవ్ అనేది పెడతాను, మావే రిటైర్మెంట్ది. ప్లీజ్ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ డబల్ ట్యాప్ ఇస్తూ ఉండండి. మీరు లైక్స్ ఇస్తే నా ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది అనమాట. ఇట్లాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇంకా. ఓకేనా? ఇదిగో చూసారా, మీకు ఇంకా క్లోజప్లో కనిపించడానికి ఇది మొత్తం నేను తీసాను అనమాట. చిన్న చిన్న చెట్లు అనమాట, దానిమ్మ, జామకాయ అన్నీ ఉన్నాయి. ఇక్కడ లోపలికి ఎంట్రన్స్ అండి, ఇది లోపలికి వెళ్ళేదనమాట. అంటే ఒక ఆర్చ్ లాగా పెట్టారనమాట. ఇక్కడ కాఫీ తాగటం కానీ ఏదన్నా మంచిగా మాట్లాడటం కానీ అట్లా అనమాట. మా మామయ్యకి ఒక మెమరబుల్ అనేది ఇవ్వాలనేది అయితే నాకు అనిపించింది, నా తరపు నుంచి అయితే ఈ యొక్క చిన్న వీడియో. ఎందుకంటే తనకి లైఫ్ లాంగ్ గుర్తుంటుందని అయితే ఎప్పటి నుంచో షూట్ చేయాలనుకుంటున్నాను, అందుకనే షూట్ చేశానండి ఈరోజు. ఈ ఎన్ఎండిసిది ఎందుకు జూమ్ చేసి తీస్తున్నానంటే దాంతో చాలా సంబంధం, రుణానుభవం చాలా ఉంది వీళ్ళకి, చాలా ఎక్స్పీరియన్స్, చాలా మంచిగా. అంటే అందులోకి ఏది టెక్నీషియన్ ఉన్నా ఏది ఉన్నా కానీ ఆఫీస్లోకి వెళ్ళి ఈ జాబ్ వచ్చిన తర్వాతే కదండి వీళ్ళు ఇంత అభివృద్ధిలోకి వచ్చారు. ఇప్పట్లో ఈ జాబ్ సంపాదించడం అనేది చాలా టఫ్ అయిపోయింది. అప్పట్లో ఈ జాబ్స్ తెచ్చుకున్న వీళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్గా చెప్తున్నానండి, చాలా చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత ట్రై చేసినా రావట్లేదు ఇవి. కొన్ని పాలిటిక్స్ ఉన్నాయి, కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ అవ్వాలి, అంత టైం ఇవ్వాలి, మనం అంత బ్రెయిన్ ఉండాలి. అప్పట్లో వీళ్ళకి వచ్చినందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇందులో మేం పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇదిగోండి చిన్న చిన్న దానిమ్మ చెట్లు, జాంకాయ చెట్లు అన్నాను కదా, వీళ్ళు పైన కూడా పెంచారనమాట. మొత్తం గార్డెన్ అయితే అదనమాట. ఇది నెక్స్ట్ మామయ్య వాళ్ళు క్యాంటీన్ అనమాట. క్యాంటీన్లోకి తీసుకొచ్చాను ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఫుడ్ అవైలబుల్గా లేదు, వాళ్ళకి స్ట్రెస్ ఉంది అది అన్నప్పుడు ఇక్కడికి వచ్చి చిల్ అవ్వటం కానీ కాఫీ స్నాక్స్ కానీ తాగటం అనమాట. అంటే మామయ్యకి ఎట్లాంటి, అంటే 5 మామయ్యకి ఎట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, ఈవెన్ స్మోకింగ్ కానీ అట్లాంటివి లేవన్నమాట. ఏమో మేబీ అలా లేకుండా ఉండటం వల్లే వీళ్ళు ఈ స్టేజ్ దాకా వచ్చారని అయితే అనిపిస్తుంది వీళ్ళని చూసినప్పుడల్లా. ఇది వాళ్ళు చూడండి ఎంత క్లోజ్గా వాళ్ళందరితో మాట్లాడుతున్నారో చూడండి. అంటే అందరితో కూడా అంత కలిసిపోయి మాట్లాడే మనస్తత్వం అయితే మా మామయ్యది అనమాట. ఈ వీడియో చూస్తేనే మీకు మ్యాక్సిమం అర్థమైపోతుంది. అంటే మాంగారు అంటే ఇట్లనే ఉండాలా, ఈ లెవెల్లోనే ఉండాలనేది అయితే వీళ్ళ 5గురికి లేదు. మెయిన్ మా మామగారికి అయితే అసలు లేదు. అంటే జోక్గానే ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. మీకు చూస్తేనే అర్థమవుతుంది. 60 years వచ్చినాయి అంటే ఎవరైనా నమ్ముతారా అండి? ఎవ్వరు నమ్మరు. చూడటానికి అట్లా ఉండరు, ఆయన చేసే పనులు కూడా అట్లే ఉండవు. ఎందుకంటే యాక్టివ్గా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. ఏది చేసినా ఆలోచించి నిదానంగా అనేది వీళ్ళ 5గురు అయితే చేస్తారనేది అయితే నమ్మకం అనమాట. ఇదిగోండి క్యాంటీన్లో మాట్లాడుతున్నారు ఆల్రెడీ. ఇది ఏంటంటే స్టాఫ్ యూనియన్ ఎన్ఎండిసి అనమాట. ప్రతి ఫ్లోరు తీసి నేను ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేశాను. ఎందుకంటే చిన్న చిన్నవి అంటే వాళ్ళు తిరిగిన ప్లేసెస్ అవన్నీ ఉంటాయి కదా, ఏది కూడా మిస్ అవ్వకుండా ప్రతిదీ క్యాప్చర్ చేద్దాం. వీళ్ళు దాంట్లో జిమ్ ఉంది, గేమ్స్ కూడా ప్రిఫరెన్స్ ఇస్తారంటే కబడ్డీ ఆడటానికి ఛత్తీస్గఢ్ అని ఇంకా వేరే వేరే ప్లేసెస్ కూడా వెళ్తారు. వీళ్ళకి గేమ్స్ ఉంటాయి, పార్టీస్ ఉంటాయి, చాలా ఉంటాయి అనమాట. ఇదిగోండి క్యాంటీన్లో చాయ్ అనమాట. నాకు మా సమ్రీన్కి టేస్ట్ చూడండి అని చెప్పి విప్పించారనమాట. మాతో పాటే మా మామయ్య కూడా తాగుతా అన్నారు. జస్ట్ ఫన్నీగా ఓన్లీ ఇవన్నీ తీసామన్నమాట. అదిగోండి ఎన్ఎండిసి వాటరు, ఎన్ఎండిసి చాయ్ మాతో కలిసి తాగుతున్న మా మామగారు. బాగుంది కదా కొటేషను. నిజంగా అప్పుడు అలానే జరిగిందనమాట. ఇదిగోండి ఇట్లుంటుంది వీళ్ళది క్లోజింగ్ సిస్టమ్. లోపలికి వెళ్ళటం, బయటికి రావటం. ఇదిగోండి లోపల కూడా చాలా బాగుంటుంది. మొత్తం ఎటు చూసినా మీరు గ్రీనే, మొత్తం చెట్లే ఉంటాయి వీళ్ళకి. దానికి అంటే ఆ పచ్చదనానికి వీళ్ళంత ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. అగ చూడండి మైనింగ్ మీద వీళ్ళు వర్క్ చేస్తారండి ఎక్కువ. అంటే నేను కొంచెం ఎందుకు చెప్తున్నానంటే బ్రీఫ్గా చెప్పాలంటే నేను ఏదైనా చెప్పి తప్పుపోయింది అనుకోండి మళ్ళీ అది కరెక్ట్ కాదు కదా అన్న ఉద్దేశంతో నేనైతే చెప్తున్నాను అనమాట. ఇది నేను చెప్పాను కదా సపరేట్ క్యాబిన్స్ అయితే నేను తీస్తానని చెప్పాను కదా. నాకు అవైలబుల్గా ఏదైతే ఉందో నేను అదైతే షూట్ చేస్తున్నాను ప్రతి ఒక్కటి. ఇదేంటంటే లేడీస్ అంటే మెయిన్ ఇందులో ఇది ఒక బెనిఫిట్ ఉందండి. ఇందులో వర్క్ చేసే లేడీస్ ఎవరైనా ఉంటే మాత్రం చాలా చాలా లక్ అండి. అసలు నిజంగా ఈ రోజుల్లో ఇట్లా రావట్లేదు. అక్కడ ఒక మేడం ఉంటారనమాట, అక్కడ ఆ మేడంని కలవటానికి వెళ్ళాం, మా మేడం లేరు. సో ఇది కూడా ఒకసారి షూట్ చేసుకొద్దాంలే అని చెప్పి, అంటే లేడీస్ కూర్చునే ఆఫీస్ క్యాబిన్ అనమాట. ఇది చూడండి ఎంత బాగుందో. అంటే మా మామయ్య చెప్పింది నేను మీకు చూపిస్తున్నాను అనమాట. అది బయటకు వెళ్ళేదనమాట, బ్యాగ్ అనమాట. అది లిఫ్ట్స్, వీళ్ళకి ఎక్కడికక్కడికి లిఫ్ట్ ఉంటుంది. అసలు చాలా అంటే ఇంకా అప్డేట్ అవుతుందండి. ఇప్పుడు ఇంకొంచెం మారుస్తున్నారు మొత్తం కూడా. ఇప్పుడు క్యాబిన్స్ కానీ వాళ్ళు కూర్చునే సిట్టింగ్ ఏరియా కానీ మొత్తం మారుస్తున్నారనమాట.
అవి మొత్తం చేంజ్ అయిపోతున్నాయి. ఇంకా మొత్తం కిందకు వచ్చేసాము. కిందకు వచ్చిన తర్వాత మీకు మా మామయ్య క్యాబిన్ అంటే పర్సనల్ క్యాబిన్ ఒకటి ఉంటుంది కదా వర్క్ చేసేది. ఇప్పుడు వాళ్ళందరూ కూర్చొని స్టాఫ్ కాకుండా మా మామయ్య క్యాబిన్ చూపిస్తాను. ఇది పార్కింగ్ చేసేదండి. 2 వీలర్స్ 4 వీలర్స్ ఇవన్నీ పార్కింగ్ చేసే ఏరియా అనమాట. మామయ్య క్యాబిన్ చూపిస్తాను రండి. కానీ నాకు ఎందుకనో తెలియదండి, ఆ క్యాబిన్ చూడంగానే తెలియని ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు కూడా. ఎందుకంటే ఇక్కడ కూర్చుంటారు కదా ఈ సీట్లో, ఇంకా నెక్స్ట్ టైం ఇక్కడ ఉండరు. అంటే తన ప్లేస్లోకి వేరే వాళ్ళు వచ్చేస్తారు కదండి అన్న ఒక్క అంటే తెలియని బాధ వచ్చేసింది అనమాట. అదిగోండి మామయ్య తర్వాత ఇంకొకసారి మెయిన్ సార్ అనమాట. మావయ్య ఈ సారు అట్లా ఈ క్యాబిన్లో కూర్చొని వర్క్ చేస్తారు. వీళ్ళకి షిఫ్ట్ వైజ్గా వర్క్ జరుగుతుందండి. ఫస్ట్ షిఫ్ట్, సెకండ్, జనరల్, నైట్ షిఫ్ట్స్ అలా షిఫ్ట్ వైజ్గా జరిగినప్పుడు వాళ్ళు పర్సన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటారనమాట. అది కూడా నా సారు కూర్చున్నారు కదా ఆ క్యాబిన్లో మా మామయ్య కూర్చునేవాళ్ళు. ఆ సారు ఉన్నారని చెప్పి వద్దులేని చెప్పి పక్కన సైడ్ కూర్చున్నారు. ఆ క్యాబిన్ అయితే మా మామయ్య కూర్చునేవాళ్ళు. అక్కడ కూర్చున్నప్పుడు నాకు చాలా ఇష్టం అంటే ఒక హుందా ఒక లెవెల్లో ఉన్నప్పుడు ఎట్లుంటుందండి, యాజ్ ఏ వర్క్ చేసే పర్సన్గా చూడాలన్నప్పుడు అది చాలా ప్రౌడ్. సంబంధించిన మొత్తం ఇక్కడ ఉంటుంది. మెయిన్ ఇక్కడ ఏ ఫ్లోర్లో ఏది మొత్తం ఇక్కడ ఏసీ మన ఏం మొత్తం ఏసీ తప్ప వేరే మొత్తం అన్ని ఆన్లైన్ ఉంటాయి. ఇప్పుడు యూపీఎస్ ఆన్లో పెట్టుకుంటాం. ఒక యూపీఎస్ సప్లై నార్మల్ సప్లై ఎక్కడికి ఉంది, యూపీఎస్ సప్లై ఎక్కడికి పోతాం. దీనికి వచ్చి ఏం చేస్తారు చూసుకుంటున్నాను ఏ పని. తను వర్క్ చేసే చూపించారు కదండి, ఇదే తను వర్క్ చేసే సిస్టమ్ అనమాట. ఇదేంటంటే పర్సనల్ లాకర్ లాగా ఎవరికైనా ఇస్తారు అక్కడ వర్క్ చేసే వాళ్ళకి. ఎందుకంటే పర్సనల్ థింగ్స్ ఏమైనా డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే కనుక అందులో పెట్టుకోవడానికి ఒక లాకర్ ఇస్తారు. అది లాస్ట్ టైము మాకు వరప్రసాద్ అంకుల్ అని ఉన్నారనమాట. అంటే ఆ వరప్రసాద్ అంకుల్ మా మామగారు అక్కడ వర్క్ చేసేవాళ్ళు. తన క్యాబిన్ అది, మా మామగారిదేమో ఈ క్యాబిన్ అనమాట. సో లాస్ట్ అంటే బాయ్ చెప్తున్నారనమాట. బాయ్ చెప్పేసి సార్ నేను వెళ్తున్నాను సార్ నా టైం అయిందని బయటకు వస్తున్నారు. ఎందుకలో అట్లా బయటకు వస్తున్నప్పుడు చాలా బాధ అనిపించిందండి. ఇదిగోండి తంబేస్తున్నారు ఇక్కడ, ఇట్లా తంబేసి వెళ్ళాలి. ప్రతి ఒక్కటి నేను క్యాప్చర్ చేశానండి. ఎందుకంటే తనకు ఒక మెమరీ లాగా ఉండాలని అయితే ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా క్యాప్చర్ చేసి ఒక మెమరీ ఉంటుందని చెప్పి అయితే ఉంచానమాట. ఇదిగోండి ఇది కింద లోపల ఇంకా టోటల్గా బయటకు వచ్చిన తర్వాత 4 వీలర్ పార్కింగ్స్ అంటే ఇంకా పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళ కార్స్ అనమాట. ఈ వాళ్ళ మెయిన్ హెడ్ సార్స్ వాళ్ళందరూ ఉంటారనమాట. అయ్యో అప్పుడే అయిపోయిందా సర్వీస్ అది ఇది అని మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా నేను క్యాప్చర్ చేశాను. ఇప్పటి వరకు మన వీడియోస్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే కనుక డబల్ లైక్ ఇవ్వండి, ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా వీడియో కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో మీకోసం. చూసేయండి, మీరైతే వీడియోని కంటిన్యూగా చూసేయండి. లాస్ట్లో ఒక ఫన్నీది ఒకటి యాడ్ చేశాను. ఎందుకంటే అందులో మా తోటికోడలు ఇద్దరు ఉన్నామండి, మా ఇద్దరు కూడా యాడ్ చేశాను. ఎందుకంటే మాకు అంటే ఎవరు తప్పుగా అనుకోక ఏంటి బైక్ మీద ఉండి ఇట్లా నవ్వుతున్నారని మేము ఆయన్ని మా డాడీ తర్వాత మా నాన్నగారులానే అనుకుని ఫీల్ అయ్యాం కాబట్టి మేమిద్దరం అది లైట్గా షూట్ చేశాను అనమాట. బయటకు వచ్చేది కాకపోతే బండి చిన్నగా ఉందండి, అందుకోసమే అంత నవ్వుతున్నాము, వేరే విషయం ఏం కాదు, ఓకేనా. తప్పుగా అయితే ఎవరు తీసుకోకండి. సరదాగా అలా బైక్ మీద ముగ్గురం కలిసి ఇంటికైతే వచ్చేసామన్నమాట, ఓకేనా. బాయ్ బాయ్. ఇంకెందుకు ఆలస్యం, అది కూడా చూసేయండి లాస్ట్ వరకు, ఓకేనా. బాయ్ బాయ్ గైస్. తర్వాత బాగా తెలుస్తుంది బైక్ మీద ఎప్పుడు ఇలానే వెళ్ళాలి. మేము ఎక్సర్సైజ్ బండి